హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. క్వారీ వ్యాపారిని 50 లక్షల డబ్బులు ఇవ్వాలంటూ బెదిరించారని అతని భార్య ఇచ్చిన ఫిర్యాదుతో వరంగల్ జిల్లా సుబేదారి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. 50 లక్షల రూపాయలు ఇవ్వాలని బెదిరించినట్లు ఫిర్యాదులో ఆమె తెలిపారు. దీంతో శంషాబాద్ ఎయిర్పోర్టులో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు వరంగల్ తరలించారు. మరోవైపు ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం పాడి కౌశిక్ రెడ్డి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. క్వారీ వ్యాపారిని 50 లక్షలు డబ్బులు ఇవ్వాలంటూ బెదిరించారని అతని భార్య ఇచ్చిన ఫిర్యాదుతో వరంగల్ జిల్లా సుబేదారి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. 50 లక్షల రూపాయలు ఇవ్వాలని బెదిరించినట్లు ఫిర్యాదులో ఆమె తెలిపారు. దీంతో శంషాబాద్ ఎయిర్పోర్టులో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు వరంగల్ తరలించారు. మరోవైపు ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం పాడి కౌశిక్ రెడ్డి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. క్వారీ వ్యాపారిని 50 లక్షలు డబ్బులు ఇవ్వాలంటూ బెదిరించారని అతని భార్య ఇచ్చిన ఫిర్యాదుతో వరంగల్ జిల్లా సుబేదారి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఈ మేరకు పోలీసులు శంషాబాద్ లో అదుపులోకి తీసుకున్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాధాకృష్ణ ఫోన్లో అందిస్తారు. రాధాకృష్ణ, ఈ కేసుకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? రాని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని ఇవాళ తెల్లవారుజామున శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో వరంగల్ కు చెందిన సుబేదారి పోలీసులు అదుపులోకి తీసుకొని అక్కడి నుంచి వరంగల్ కి తరలించడం జరిగింది. ప్రధానంగా కమలాపూర్ మండలంలోని ఒక గ్రామంలో మైనింగ్ జరుగుతుంది. ఈ మైనింగ్ అనేది పూర్తిగా కూడా అక్రమంగా కొనసాగుతుంది అనేది ప్రధానంగా పాడి కౌశిక్ రెడ్డి ఆరోపిస్తున్నాడు. 2.5 ఎకరాలకు సంబంధించిన అనుమతులు ఉంటే 20 ఎకరాలకు పైగా కూడా మైనింగ్ చేస్తున్నారు. ఇదంతా అక్రమం అని తాను నిలదీశాను, అందుకే తనను అరెస్ట్ చేశారంటూ కూడా శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో వరంగల్ సుబేదారి పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నప్పుడు అతను మాట్లాడడం జరిగింది. ఆ తర్వాత సుబేదారి పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని ఇక్కడ నుండి వరంగల్ కి తరలించడం జరిగింది. వరంగల్ లో మాత్రం వ్యాపారి, ఈ మైనింగ్ కి సంబంధించిన వ్యాపారి భార్య ఫిర్యాదు చేయడం జరిగింది. 50 లక్షల రూపాయలు డిమాండ్ చేశారు, లేకపోతే అంతు చూస్తానని కూడా బెదిరించినట్లు కూడా ఆమె ఫిర్యాదులో పేర్కొనడం జరిగింది. ఆ ఫిర్యాదు పైన సుబేదారి పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది. ఇవాళ తెల్లవారుజామున శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుండి వెళ్తుండగా పాడి కౌశిక్ రెడ్డిని అక్కడ అతన్ని అదుపులోకి తీసుకుని వరంగల్ కి అయితే తరలించడం జరిగింది. రాధాకృష్ణ, ఏ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు? ఇప్పుడు వరంగల్ కి తరలించారంటున్నారు కదా, సో నెక్స్ట్ ప్రొసీడింగ్స్ ఎలా ఉండబోతున్నాయి? ముందుగా వరంగల్ సుబేదారి పోలీసులు అతన్ని శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుండి మరికొద్ది సేపట్లో పోలీస్ స్టేషన్ కి తరలిస్తారు. అక్కడికి తీసుకుని వెళ్లిన తర్వాత అతని స్టేట్మెంట్ రికార్డ్ చేస్తారు. ఎందుకు వ్యాపారిని బెదిరించాల్సి వచ్చింది అన్న దానికి సంబంధించి, ఎందుకంటే బెదిరింపులకు సంబంధించిన ఫిర్యాదు కాబట్టి ఆ కేసులు కూడా బెదిరింపులకు సంబంధించిన సెక్షన్స్ నమోదు కావడం జరిగింది. దీనిపైన మాత్రమే ప్రస్తుతం పాడి కౌశిక్ రెడ్డిని అక్కడ స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. ఇందులో ఎంతవరకు వాస్తవం అనేది కూడా స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాత ఆ స్టేట్మెంట్ ఆధారంగా కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం అయితే కనబడుతుంది. మరి కోర్టులో బెయిల్ ఇస్తారా లేదంటే ఏం జరుగుతుంది అనేది వేచి చూడాల్సి ఉంది. రైట్ రాధాకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. అన్యాయం రేవంత్ రెడ్డి గారు పెట్టుకున్న